దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపాసరిని ఈ యొక్క ప్రోగ్రాంలోనికి మీరందరూ వచ్చినందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ఈ సమయంలో దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన అంశము కలలు దర్శనములు అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్యము నుండి మనతో మాట్లాడబోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం మనం చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో దర్శనములు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధనలో ఉన్న భక్తులు, ఈ తరంలో ఉన్న, ఈ జనరేషన్లో ఉన్న మరి దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ అనేక మంది దైవ దర్శనాన్ని కలిగి దేవుని కృప ద్వారా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంత్య దినములందు ప్రభు తన ఆత్మను మన మీద కుమ్మరించున్నప్పుడు 4 విధాలైన అనుభవాలు ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితాలను నడిపిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినట్లయితే జకరియా గ్రంథము మరి 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా గమనిస్తున్నాం. అయితే కుమారులు కుమార్తెలు ప్రవచించెదరనేసి మొదటి మాటగా మనం గమనిస్తున్నాం. రెండవ మాటగా మరి మనం చదివిన వాక్య భాగంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదివి ఉన్నాం. మొట్టమొదటిగా కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, రెండవదిగా ముసలివారు కలలు కందురు, యవనులు దర్శనం చూతురు, మూడవదిగా పనివారి మీదను పనికత్తెల మీదను ఆత్మను కుమ్మరించును, నాలుగవదిగా దావీదు సంతతి వారి మీద యెరూషలేము వారి మీదను కరుణనందుచు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ కుమ్మరింపబడుననేసి జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రస్తుత దినాల్లో దర్శనములు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. రాబోయే దినాల్లో దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని సార్వత్రిక సంఘానికి దేవుడు ఏదైతే బయలుపరచనై ఉన్నారో ఆ ఉద్దేశాన్ని దేవుడు తన దైవ సేవకుల ద్వారాను విశ్వాసుల ద్వారా దేవుడు తన కార్యాలు ప్రభు ఆయన జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన విశేషమైన పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఆయన యొక్క జీవితం గురించి రాయబడి ఉన్నది. దేవుడు వారికి అయితే బబులోను దేశమందుండు 4 యువకులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడైనట్లుగా మనం గమనిస్తున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో. దేవునికి స్తోత్రం. అయితే బబులోను రాజుగా ఉన్న నెబుకద్నెజరు కాలంలో మరి కలల భావమును తెలియచేయడానికి దానియేలుకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మిక నడిపింపును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ కృపాకాలంలో, ఈ చివరి దినాల్లో ఉన్న మన జీవితాల్లో దైవ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రకటన గ్రంథం గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక లేఖన భాగాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి ప్రకటన గ్రంథంలో మరి యోహాను అనే భక్తుడు పద్మాసు అనే దీవిలో, అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక చిన్న కొండ ఉంటుంది, అంటే ఒక రాతి ప్రదేశం ఉంటుంది. దాన్ని మరి పద్మాసు లంక అంటారు, పద్మాసు దీవి అంటారు. అయితే ఆ సమయంలో ఆ యొక్క భక్తుడైన యోహాను దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆ దర్శనమే ప్రకటన గ్రంథము, ప్రవచనాత్మకమైన గ్రంథం అనేసి మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు తన కృప ద్వారా, తన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు తన చిత్తమును సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆ దర్శనంలో
అతడు పరలోక దర్శనం చూచినట్లుగాను పరలోకమందు వేయబడిన సింహాసనమును 4 జీవులు అనగా 24 పెద్దలను కోట్ల కొలది దేవదూతలు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకంలో దైవ దర్శనాన్ని కలిగిన సంఘం, దైవ దర్శనం కలిగిన దైవ సేవకులు, విశ్వాసులు చాలా విలువైన వారిగా మనం గుర్తించాలి. అయితే కళలు దర్శనములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా రాత్రి వేళ వచ్చు కళల గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో చూస్తాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలలో అతనితో మాట్లాడుదును. కళలో దైవ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దర్శనము చాలా విలువైనది, చాలా విశేషమైనది. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, మరి యవన కాలమందు మరి భక్తుడైన యాకోబు తన ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆది కాండము 28వ అధ్యాయం 12వ వచనంలో, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. భక్తుడైన యాకోబు దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అతని యొక్క ఆత్మీయ ప్రయాణంలో, విశ్వాస జీవితంలో, మరి అతని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అనేకమైన పోరాటములు, అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు మరి భక్తుడైన యాకోబు జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఒక దర్శనము అనేది దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక నిచ్చెన వేయబడింది. భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడినట్లుగా చూశాడు ఆ దర్శనంలో. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క దూతలు ఆకాశము నుండి భూమికి దిగి రావడం, మరలా ఎక్కడం, ఆ విధంగా ఆ దర్శనంలో చూస్తున్నాడు. ఆ దర్శనం అనేది చాలా విలువైనది యాకోబు జీవితానికి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ తండ్రి దేవుడను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అడుగుపెట్టు స్థలమును నేను దీవిస్తాననేసి దేవుని యొక్క వాక్యము నుండి మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా యాకోబు జీవితంలో దేవుడు ఒక వాగ్దానము కలిగిన వర్తమానాన్ని ఇచ్చాడు ఆ యొక్క భవిష్యత్ కాలం గురించి. అదేంటంటే, దేవునికి స్తోత్రం, మరి యాకోబు సంతతి వారు ఇసుక రేణు వలె ఉంటారు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ సముద్రపు నీరు ఆకాశాన్ని అంటుకున్నట్లుగా ఉంటుంది. ఆ యొక్క సముద్రపు నీరు ముందు ఎంతో ఇసుక విస్తారంగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ సముద్రము మనం విశాఖపట్నంలో, మచిలీపట్నం, తర్వాత ఒంగోలులో, తర్వాత నెల్లూరు, చెన్నై పట్టణంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు యాకోబును దర్శించాడు. ఏ విధంగా దర్శించాడంటే, ఇసుక రేణు వలె నేను నీ యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తాను, నీవు అడుగుపెట్టు స్థలాన్ని నేను దీవిస్తాననేసి దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యవనస్తుడిగా ఉన్న సొలొమోనుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ యొక్క దర్శనంలో దేవునికి స్తోత్రం, ఆ యొక్క గిబియోన్ అనే ప్రాంతంలో రాత్రి వేళ ఉన్నప్పుడు దేవుడు ఒక స్వప్నమందు మరి సొలొమోనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను నీకు దేనిని ఇచ్చుటానికి ఇష్టమో దాన్ని అడుగుమో అని దేవుడు సెలవిస్తున్నాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఏది కావాలో అడిగినట్లయితే నేను నీకు ఇస్తాను అనేసి అంటున్నాడు. అయితే అప్పటికే సొలొమోనును దేవుడు ఒక రాజుగా హెచ్చించాడు, అధికారాన్ని ఇచ్చాడు. మరి దేవుడు తన యొక్క కృపచేత నడిపిస్తున్నాడు. అయితే సొలొమోను ఏమడిగాడంటే, నేను మంచి చెడ్డలు వివేచించే నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అనేసి దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు ప్రార్థించాడు సొలొమోను. జ్ఞానముతో పాటు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, డబ్బునిచ్చాడు, అధికారం ఇచ్చాడు, పలుకుబడిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రార్థించుచుండగా వచ్చు దర్శనముల గురించి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మరి భక్తుడైన కొర్నేలి అనే వ్యక్తిని గురించి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొర్నేలి యొక్క జీవితము చాలా విశేషమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, విశ్వాస వీరుడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తములో తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపొస్తలుల కార్యములు మీరు చదివినట్లయితే, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదివినట్లయితే, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 2-3 వచనాలు.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎలా ఉన్నాడండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, పాటలు పాడేవారిగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి, దైవ దర్శనాన్ని కలిగేవారిగా ఉండాలి. దేవుని వాక్యం చూసినట్లయితే ఇక్కడ కొర్నేలు అనే భక్తుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలోనికి వచ్చి దేవునికి స్తోత్రం, కొర్నేలి అని పిలుచుట మనం గమనిస్తున్నాం. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా దేవుని యొక్క సన్నిధికి చేరి ఉన్నాయి. ఇది ఎంత అద్భుతమైన దర్శనం అండి. దర్శనం లేని విశ్వాసులు, దర్శనం లేని సేవకులు, వారి జీవితాలే వ్యర్థం. దేవునికి స్తోత్రం. దైవ దర్శనంలో ప్రత్యక్షత ఉంది, దైవ దర్శనంలో దేవుని ప్రభావం ఉంటుంది, దైవ దర్శనములో దేవుని ప్రత్యక్షత ఉంటుంది, దైవ దర్శనములో అభిషేకం ఉంటుంది, దైవ దర్శనములో సంతోషం ఉంటుంది, దైవ దర్శనములో కృపావరాలు క్రియ చేస్తాయి. దైవ దర్శనములో దేవునికి లోబడే జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి వాక్యములోని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థించాడో, పట్టుదలతో ప్రార్థించాడో, మరి పరిశుద్ధాత్మలో ప్రార్థించాడో, విసుగగా ప్రార్థించాడో కొర్నేలు అనే భక్తుని యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. పరలోకము నుండి ఒక దేవుని యొక్క దూత వచ్చి కొర్నేలు యొక్క కుటుంబంలోనికి వచ్చి కొర్నేలు అని పిలుచడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం అనేది చాలా ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. దేవుని వాక్యములో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యములో ఇక్కడ గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు. మరి క్రొత్త నిబంధన కాలమందు ఒక ప్రధాన యాజకుడైన జకర్యాకు దేవుడు ఒక గొప్ప దర్శనము కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అతడు నిద్రించున్న సమయం కాదు, ప్రార్థించుతున్న సమయం కాదు. అతడు దేవునికి స్తోత్రం యాజక ధర్మము చొప్పున ధూపం వేయుచుండగా ప్రభుదూత కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ధూపం వేయడం అంటే ఏంటండి? ప్రార్థించడం, కనిపెట్టడం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం, దేవుడు మన పట్ల చేసిన మేలులు, ఉపకారములు జ్ఞాపకం చేసుకొని మనమందరము కూడా దేవునికి స్తుతియాగం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తున్నాడు కనుక ఆయన మనకు పోషకుడుగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే యాజక ధర్మం చొప్పున ధూపం వేయించుండగా ప్రభుదూత కనపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దర్శనంలో చాలా అద్భుతమైన దర్శనం కనబడుతుంది. లూకా సువార్త చదవండి 1వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ధూపం వేయించున్నప్పుడు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభుదూత ధూప వేదికన కుడివైపు నిలిచి అతని కనిమట్లుగా మనం చూస్తున్నాం. జకర్యా అతని చూసి తొందరపడి భయపడుచున్నప్పుడు అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడుకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన వినబడినది. నిజంగా మనం విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే దేవుని యొద్ద నుండి తప్పనిసరిగా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో బిజినెస్, ఒకవేళ వ్యాపారం చేస్తున్నావా, ఆ యొక్క వ్యాపారం నీ జీవితంలో అభివృద్ధిలోనికి రావాలంటే నీ విశ్వాసంతో ప్రార్థించు. దేవునికి స్తోత్రం. ఒకవేళ గర్భఫలం గురించి అడుగుతున్నావా, పిల్లల గురించి అడుగుతున్నావా, ప్రార్థన చేయి. ఒకవేళ ఉద్యోగం గురించా, లేకపోతే చదువు గురించా, లేకపోతే వ్యవసాయ పంటలు మంచిగా పండాలని ఆశిస్తున్నావా, లేకపోతే ఇల్లు సరైన ఇల్లు లేక బాధపడుతున్నావా, ఒక ఇంటి గురించి. దేవునికి స్తోత్రం. వెహికల్స్ గురించా, లేకపోతే కారు గురించా, 2 వీలర్ గురించి, దేని గురించి దేవునికి స్తోత్రం. దేని గురించి, లేదా పిల్లల భవిష్యత్తులో ఒక మంచి వివాహం జరగాలనేసి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా, అది ఏదైనా సరే నీ విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే
దేవుని యొద్ద నుండి దేవుని యొక్క కృప ద్వారా జవాబును పొందగలుగుతాం. దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే జకర్యాని దర్శించిన దేవుడు ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనమందరము కూడా ప్రాణాత్మ శరీరమును దేవునికి సజీయాగముగా సమర్పించుకొని, దేవునికి స్తోత్రం, మనము ఆత్మీయ నేత్రాలతో పరలోక సంబంధమైన దర్శనాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము మరి 3వ వచనం చదివినట్లయితే అపొస్తలుడైన పౌలు మొట్టమొదట సౌలు అని పిలువబడ్డాడు. తన యవ్వన కాలమందు మరి సౌలుగా ఉన్నప్పుడు, మారు మనసు లేని స్థితిలో ఉన్నప్పుడు క్రైస్తవులను చాలా హింసించాడు. అయితే అతడు ప్రయాణం చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. అపొస్తలుల కార్యములు మరి 9వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, అంటే సౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు దమస్కు దగ్గర వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఎంతోమంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు సౌలు. ఎంతోమంది సేవకులను, విశ్వాసులను, సంఘాన్ని గలిబిలి చేస్తూ అనేక మందిని హింసించడం, కొట్టడం, తిట్టడం, ఒక గ్యాంగ్ని తీసుకెళ్ళి చాలా మందిని హింసించేవాడు. అయితే ఒక రోజున ప్రయాణం చేస్తున్నాడు. మరలా క్రైస్తవులను హింసించడానికి దమస్కు మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు కొందరున్నారు. ఆ యొక్క గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆకాశం నుండి ఏంటండి, ఒక ప్రకాశమానమైన ఒక వెలుగు ఆయనను కమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వెలుగులో ఏముందంటే రక్షణ ఉంది. ఆ వెలుగులోనే ప్రత్యక్షత ఉంది. ఆ వెలుగులో క్షమాపణ ఉంది, పాప క్షమాపణ. ఆ వెలుగులోనే, ఆ వెలుగైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దర్శనము కలగగానే, దేవునికి స్తోత్రం, ఏం జరిగిందంటే బాహ్య నేత్రాలు మూయబడ్డాయి. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు చూడగానే అతని యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అయితే కళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు, కళ్ళు మూసివేశాడు. 3 దినాలు ఆ యొక్క సౌలు కళ్ళు ఏం చేశాడంటే దేవుడు మూసివేశాడు. అయితే సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? నీవెవరు అంటే, నీవు హింసిస్తున్నా యేసును. ఈనాడు అనేకమైన వార్తలు మరి టీవీ న్యూస్లో కానీ వాట్సాప్లో చూస్తున్నట్లయితే కొంతమంది దైవ సేవకుల్ని కొట్టడం, మరి విశ్వాసాలను కొట్టడం, చర్చెస్ని పడవేయటం, చర్చిల పైన ఏంటంటే ఈ హిందూ జెండాలు పెట్టడం, ఇలాంటి వార్తలు ఎన్నో వస్తూ ఉన్నాయి. భయంకరమైన సంఘటన, అనేక రకాలైన వార్తలు వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. అయితే మనం అంత్య దినాల్లోకి వచ్చామనేసి ఈ పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ప్రభువారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే సౌలును దేవుడు ఏం చేశారంటే పౌలుగా మార్చి తన సాధనముగా వాడుకోవాలని దేవుని యొక్క అద్భుతమైన సంకల్పమై ఉన్నది. అయితే అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ప్రభువాని ఎవరని అడుగుతున్నప్పుడు నీవు హింసిస్తున్న యేసును అనేసి ఆ యొక్క సమయంలో జవాబించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపొస్తలుల కార్యము మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయము మరి 10-11 వచనాలు మనం చదువుకుందాం. 10-11 వచనాలు. 3 దినముల తర్వాత అననీయ అను శిష్యునకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చదువుదాం. శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ, ప్రభు దర్శనమందు అననీయ అనే ఒక దైవ సేవకుడిని పిలుస్తా ఉన్నాడు దేవుడు. ప్రభువా నేనున్నాను, నేను నీవు లేచి తినబడిన వీధికి వెళ్ళి యూదాను వారింట తార్సు వాడిన సౌలను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. గమనించండి. అయితే ఒక స్వస్థత కలగాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా, ఒక బ్లెస్సింగ్ రావాలన్నా, ఒక ఆరోగ్యం రావాలన్నా, ఒక దీవెన కావాలంటే ఒక దైవ సేవకుడు అవసరం. దైవ సేవకుడు లేకపోయినట్లయితే ఏ కార్యాలు జరగవు.
దేవునికి మనుషులకు ప్రతినిధిగా, ఒక రాయబారిగా దేవునికి స్తోత్రం, ఒక ప్రతినిధిగా దేవుడు ఈ లోకములో కొందరును దైవజనులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకుని యొక్క పరిచర్యలో ప్రార్థన చేయడం అనేది చాలా విలువైనది. అయితే అననీయ అనే ఒక దైవజనుడు గురించి మనం గమనిస్తున్నాం. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. సౌలు గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క సౌలు గురించి మాట్లాడుచు అతడు ప్రార్థన చేయించున్నాడు. అతని గురించి విచారించుము. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే నీవు అతని కొరకు ప్రార్థన చేయాలి. నేను అతని యొక్క సాధనముగా ఏర్పరచుకున్నాను. దేవుని సేవ కొరకై నేను ఆయన ప్రత్యేకించాను. 3 దినాల తర్వాత దేవుని మహాకృపని బట్టి ఈ సౌలును దేవుడు అననీయ దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అననీయ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని వెలుగు మరలా దిగి వచ్చింది. అయితే బాహ్య నేత్రాలు మోయబడిన ఆ యొక్క నేత్రాలు తెరవబడినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అయితే ఆ కళ్ళు దేవుని యొక్క ప్రేమగల కళ్ళుగా తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దైవ దర్శనం ఎప్పుడైతే కలిగిందో సౌలు జీవితం మార్చబడింది. పౌలుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. ఆ కళ్ళలో ఏం కనబడుతుందంటే కనికరము, ప్రేమ, యేసు క్రీస్తు యొక్క శిలువ దర్శనము కనబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచాడు. అయితే నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లుగా రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. ఎక్కడ పరిచర్య చేయాలో, ఎక్కడ దేవుని స్వార్థను ప్రకటించాలో దేవుడు తన యొక్క దర్శనం అనుగ్రహించి ప్రత్యక్షతనిచ్చి, దేవుడు తన యొక్క వెలుగు ద్వారా, దేవుడు తన వాగ్దానాల ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవునికి స్తోత్రం పౌలును దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు. అయితే దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం ఇక్కడ గమనించినట్లయితే, అపోస్తుల పౌలు సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, పోరాటములు ఎదురైనప్పటికీ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పౌలుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయం 9వ వచనం, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే నీవు భయపడక మాట్లాడము. దేవుని సువార్త పరిచర్యలో, విశ్వాస జీవితంలో, మనము ఒక ప్రార్థనా జీవితంలో, ఒక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన రెండవసారి రాబోతున్నాడు. సార్వత్రిక సంఘం, ప్రపంచంలో ఉన్న సంఘము ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలంటే దైవ దర్శనాన్ని కలిగి ఉండాలి, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉండాలి, దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం నుండి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు జీవితం అంతా కూడా దైవ దర్శనము కలిగి జీవితం అంతా కొనసాగించాడు. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 19వ వచనం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే అగ్రిప్ప రాజు ఎదుట నిలిచినప్పుడు భయం లేకుండా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అపోస్తలుల కార్యం 26:19లో, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. దైవ దర్శనం అనేది చాలా విలువైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తున్నాం. విస్తారమైన రహస్యములు, మరుగైన మర్మములు అపోస్తలుడైన పౌలుకు దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రాసిన పత్రికల్లో ప్రత్యక్షతలు చాలా ఆత్మీయముగా, చాలా లోతుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 2వ కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, అతిశయపడటం నాకు తగదు అని కానీ అతిశయపడవలసి వచ్చినది, ప్రభు దర్శనములను గురించి, ప్రత్యక్షతలను గురించి చెప్పుతూ అని రాయించున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనమందరము వినయముతో, విశ్వాసముతో, విధేయతతో దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ప్రభు యొద్ద నుండి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని మనం పొందగలుగుతున్నాం. 3వదిగా పరవశములగుట, జ్ఞాన దృష్టి గలవారయుట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, పూర్వం ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినలా మనము దీర్ఘదర్శి యొద్దకు పోదుము రెండని జల్లు చెప్పుకునుట
ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆది కాండము 44వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే ఇక్కడ యోసేపును గురించి కూడా రాయబడ్డది. దేవునికి స్తోత్రం. మరి యోసేపు దైవ దర్శనం కలిగి ఉన్నాడు, ప్రార్థనాత్మలు కలిగి ఉన్నాడు, ప్రభు ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. 44వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే మరి కలలు దర్శనం గురించి ధ్యానించినప్పుడు పాత నిబంధన కాలములో చాలామంది దీర్ఘదర్శులు ఉన్నారు. అయితే వారు పరదర్శనం చెంది జ్ఞాన దృష్టి గల వారి చూచేవారిగా ఉన్నారు. యోసేపునకు దేవుని కృప నిలిచి ఉన్నది. నా వంటి మనుషుడు శకునమన చూచి అనగా తెలుసుకున్నని మీకు తెలియదా? అంటే జ్ఞాన దృష్టి కలిగి ఉన్నాడు, దైవయుక్తమైన ఏంటంటే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు యూసుఫ్ అనే భక్తుడు. దేవుని వాక్యముల నుండి మనం చూసినట్లయితే మరి ప్రవక్త యొక్క సమూయేలు కూడా జ్ఞాన దృష్టి గలవాడు ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను, రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. దేవునికి స్తోత్రం. రాబోయే దినాల్లో మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయడం కొరకై మనము జ్ఞాన దృష్టి కలిగి ఉండాలి, దైవాత్మను కలిగి ఉండాలి, దైవ దర్శనాన్ని కలిగి ఉండాలనేసి దేవుడు తన వాక్యం ద్వారా ప్రభువునితో మాట్లాడుచున్నారు. మనం గమనించినట్లయితే ఇక్కడ మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే క్రొత్త నిబంధన కాలములో పేతురు పరవశుడైపోయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనము కొత్త నిబంధన గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చుట చూచెను. దేవునికి స్తోత్రం. అయితే దైవజనుడు పేతురు గారు ఆ యొక్క ఇంటి పైన మేడ పైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో అతడు పరవశుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దర్శనం ఏంటంటే ఆకాశము తెరవబడటయు ఏంటంటే 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగవచ్చుట చూస్తున్నాం. ఇది పరిశుద్ధ ఆత్మకు సూచనగా ఉంది. 4 చెంగులు అంటే నలుదిశల నుండి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, దైవ దర్శనం ద్వారా, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడటం ద్వారా, పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం ద్వారా నలుదిశల నుండి దేవుడు తన సార్వత్రిక సంఘములోనికి అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ సమయంలో ఆయన చూసిన దర్శనంలో అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను చూస్తున్నాడు. తర్వాత నేల మీద ప్రాకు పురుగులను చూస్తున్నాడు. చతుష్పాద జంతువులు అంటే నానా రకాలైన మనుషులు ఈ లోకంలో కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత నేల మీద ప్రాకు పురుగులు అంటే భూ సంబంధమైన జనులకు సూచనగా ఉంది. తర్వాత ఏం చూస్తున్నా అంటే ఆకాశ పక్షులను చూస్తున్నాడు. ఈ ఆకాశ పక్షులు దేనికి సూచనగా ఉన్నాయంటే పరిశుద్ధులకు సూచనగా ఉన్నాయి. ఆకాశ పక్షులు ఎప్పుడూ కూడా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి. అలాగే ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆయన ప్రత్యక్షతలో సార్వత్రిక సంఘం, దైవ దర్శనం కలిగిన సంఘం, జ్ఞానాత్మ కలిగిన సంఘం రూపాంతరం చెందబోతున్నారు. వారు ప్రభుని ఎదుర్కొంటారు. ఆకాశ పక్షుల వలె ఒక దినమున ప్రభుని ఎదుర్కొనే సమయం రాబోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనము దేవుని చిత్తము చేయడం కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. పేతురు తాను పరవశుడై అనుభవమును మరి గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 12వ వచనములో అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే కొర్నేలు ఇంటికి వెళ్ళమని పరిశుద్ధ ఆత్మ దేవుడు దైవజనుడైన పేతురుతో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యముల నుండి మనం గమనించినట్లయితే మరి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 17-18 చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు పరవశుడైపోయాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. అయితే ఆ సమయంలో మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 17-18 వచనాలు, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువుని చూచితిని. హల్లెలూయా. ఏంటండి అపొస్తలుడైన పౌలు గారు ఏంటండి ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు
దైవ దర్శనం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు చూశాడంటే ప్రభును చూశాడు. దేవునికి స్తోత్రం. దైవ దర్శనం చాలా విలువైంది. దైవ దర్శనము మన జీవితాల్లో ప్రభావాన్ని చూపుతుంది, దేవుని శక్తిని కనపరుస్తుంది, విశ్వాసంలో నిరీక్షణతో మన జీవితాలను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు పరవశుడై ప్రార్థనలో, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచున్నప్పుడు పరవశుడైపోయాను, ప్రభును చూశానంటున్నాడు. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమి జరగబోతుందో కూడా దేవుడు బయలుపరిచాడు అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఒక శ్రేష్టమైన ఆత్మీయ వరములు పొందుకోవటానికి, ఆత్మీయ ఫలములు ఫలించటానికి దైవ దర్శనం అనేది చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనదిగా మనం గుర్తించాలి. 4వదిగా, నేత్రములు తెరవబడి ఉండగా దర్శనం కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. నా విమోచకుడు సజీవుడు. ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించిన ప్రవచనం. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క దర్శనము అనేది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. కనుక దేవా, నీ యొక్క దర్శనం నాకు కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ కృపావరాలు నాకు కావాలి, నీ యొక్క అభిషేకం నాకు కావాలని మన విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు మన యొక్క మనోనేత్రాలను ఆయన తెరుస్తాడు. దైవ దర్శనాన్ని మనం పొందుకుంటాము. రాబోయే దినాల్లో సంఘానికి, లోకానికి ఒక ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డలుగా దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 5వదిగా, ఆత్మవశులై చూచు దర్శనములు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. దేవునికి స్తోత్రం. ఇది ఒక అద్భుతమైన దర్శనం. ప్రభునందు ప్రియులారా గమనించండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. మనం పైన దేవుని యొక్క హస్తం ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, ఆయన కనుదృష్టి మన పైన ఎప్పుడైతే ఉంటుందో, ఆయన అభిషేకం మన పైన ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరుగుతాయి, ఆశీర్వాదాలు మనం వెతుక్కుంటూ వస్తాయి. దేవునికి స్తోత్రం. అయితే నన్ను ఒక లోయలోనికి తోడుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ యెహెజ్కేలు గురించి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడు ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపినట్లుగా మనం చూస్తున్నాం. ఎముకలు, ఆ ఎముకలు ఉన్నాయి కానీ వాటికి ఏమీ లేదు, జీవం లేదు. ఏంటండి? జీవం లేదు. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయో, ఎండిపోయిన జీవితాలు, మోడుపైన జీవితాలను దేవుడు చేస్తాడు, చిగురింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబెడతాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతానని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను అనే భక్తుడు ప్రభు దినమున ఆత్మవశుడైనట్లుగా ప్రకటన గ్రంథము చూడండి 1వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. మీరు చదువుతున్నట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకం రాసి ఎఫెసు, సుర్మా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపుట చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి స్తోత్రం. దేవుడు 7 సంఘముల నుంచి దైవ దర్శనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, అంటే మన యొక్క శరీర ప్రాణాత్మలను దేవునికి అర్పించుకున్నప్పుడు ఒక అద్భుతమైన దర్శనములో
దైవ దర్శనములో మనము నడిపించబడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మరి ఇక్కడ అపోస్తులైన యోహాను ప్రభు దినమున ఆత్మోషుడైపోయాడు. అయితే అక్కడ అతడు పరలోక దర్శనం చూచాడు, వేయబడిన దేవుని సింహాసనాన్ని చూచాడు, 4 జీవులను 24 పెద్దలను చూసినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తులైన పౌలు తాను కూడా ఆత్మోషుడై ఆత్మీయ అనుభవంలో చాలా అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. ఆ వాక్య భాగాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మరి 2వ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షత గురించి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుని ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోయబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నెరగను, శరీరము లేక కొనిపోబడిన ఎరగను, అది దేవునికే తెలియను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తాను ఎలాగూ 3వ ఆకాశం వరకు కొనిపోబడెను అనే విషయాన్ని అక్కడ వివరముగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్త యెహెజ్కేలు మీద కూడా దేవుని యొక్క హస్తము వచ్చినప్పుడు ఆత్మవశుడైపోయాడు. దేవుడు అతన్ని ఎముకలతో నిండిన లోయలోనికి నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎముకలు బ్రతికించబడినట్లుగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1-6 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఎముకలు బ్రతికించబడు రహస్యమును స్పష్టముగా తెలియచేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఆత్మీయ అనుభవంలో పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అక్కడ ఆత్మవశులై దేవుని యొక్క ఉన్నతమైన స్థలములోనికి వారు ఎక్కి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. చివరిగా దేవునికి స్తోత్రం. 6వదిగా వ్యక్తిగతమైన దర్శనం అనేది చాలా విలువైనది. ఇప్పటి వరకు మనము కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. కలలు దర్శనముల గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. 1 రాత్రి వేళ వచ్చు కలలు, 2వది ప్రార్థించుండగా వచ్చు దర్శనములు, 3వదిగా పరవశులగుట జ్ఞాన దృష్టి గలవారై దర్శనం పొందుట, మరి 4వదిగా నేత్రములు తెరవబడి ఉండగా దర్శనం కలిగి ఉంటాం. 5వదిగా ఆత్మవశులై మనము చూచు దర్శనం గురించి ఇప్పటి వరకు మనం ధ్యానించాం. చివరిగా 6వదిగా వ్యక్తిగత దర్శనం గురించి దేవుడు మనతో ఇదిన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అపోస్తుల కార్యము మొట్టమొదటిగా సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని యెడల ప్రజలు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించువారు, దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమించువారు, దేవుని కట్టడలను ప్రేమించువారు, దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశం అనే క్రమానికి మన జీవితాలు అప్పగించుకోవడంలో ఉన్న వ్యక్తిగత దర్శనము, పర్సనల్ లైఫ్లో వ్యక్తిగత జీవితంలో దైవ దర్శనము, దైవికమైన జ్ఞానము, దైవికమైన ప్రత్యక్షత కలిగి ఉండటం అనేది చాలా విలువైనది, చాలా విశేషమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. దేవోక్తి లేని ప్రజలు కట్టులేక తిరుగుదురు అంటే మన జీవితాలను కట్టుబాటులో నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే, ప్రవచన వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ యవనులకు దర్శనం కలుగునని అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే దైవ దర్శనం అనేది చాలా విలువైనది. ఈ రోజు నుంచి మన యొక్క ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో దైవ దర్శనం కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యములో ఈరోజు మనకు దేవుడిస్తున్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, కలలు దర్శనములు. అయితే మూల వాక్యములోనికి వచ్చినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చదివి ఉన్నాం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును,
ఇది దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క వాగ్దానం. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనము చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికర్తల మీదను ఆత్మను కుమరించెదను. దేవునికి స్తోత్రం. అంత దినములో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘములో ఉన్న దైవ సేవకులను, విశ్వాసులను, సార్వత్రిక సంఘమును ఆయన రూపాంతరం పరచబోతున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక దేవుని చిత్తం చేయడం కొరకై మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ యొక్క దర్శనం నాకు దయచేయండి, నీ ప్రత్యక్షతను నాకు దయచేయండి. ప్రభువా, యోబు అనే భక్తుని దర్శించావు, కొర్నేలు అనే భక్తుని దర్శించావు. మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోసేపును దర్శించిన దేవుడై ఉన్నావు, అబ్రహామును దర్శించావు తండ్రి, యాకోబును దర్శించావు, సౌలును పౌలుగా మార్చావు నాయన. దేవునికి స్తోత్రం. ప్రభువా, అనేక మంది స్త్రీలను దర్శించావు, జకర్యాను దర్శించిన దేవుడై ఉన్నావు. అనేక మంది దేవుని బిడ్డలను దర్శించావు, మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకున్నావు. ప్రభా, నన్ను కూడా నీ మహిమ కొరకు మీ యొక్క దర్శన భాగ్యంలో నడిపించండి. అపోస్తున్న పేతురును తండ్రి దర్శించిన దేవుడై ఉన్నావు, పరిచర్య కొరకు నాయన. మరి సౌలును పౌలుగా మార్చి మీ పరిచర్యలో మీ సాధనంగా వాడుకున్న దేవుడై ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పద్మాస్ దీపములో పరవాసిగా ఉన్న మరి యోహాను అనే భక్తుని దర్శించావు తండ్రి. మీకు స్తోత్రం. ఈ దినము నుండి ప్రభా మీ యొక్క దైవ దర్శనము ప్రతి ఒక్కరి దయచేయండి. ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీకు స్తోత్రం. మీ పరిశుద్ధ రక్తములో ప్రతి హృదయాన్ని కడిగి పవిత్రపరచడం ప్రార్థన చేస్తున్నాం. అపరాధములు, దోషులు, పాపములు క్షమించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, 7 గ్రంథములో ఉన్న ఆ ప్రవచన వాక్యము అంత్య దినములో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను తండ్రి. మీకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తము చేత ప్రతి హృదయాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డకు నాయన నూతన హృదయం నేర్చును ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మూడు బారిన స్థితిలో ఉన్నారో, ఎండిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయ జీవితంలో చిగురించలేని స్థితిలో ఉన్నారో, ఇప్పుడే వారిని చిగురింపచ్చును ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్న శోధనలు తొలగించడం ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్న వ్యాధులు తొలగించడం ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థికమైన సమస్యలను చెడిపించండి, అప్పుల బాధను చెడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ప్రభా, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీవించారో అట్టి కుటుంబాలను బిడ్డలందరినీ దీవించడం ప్రార్థన చేస్తున్నాం ఆయన. మీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా మీ బిడ్డలు మీరు దీవించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆనాడు ప్రభా యాకోబును దర్శించిన దేవుడై ఉన్నావు తండ్రి. ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడినప్పుడు దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచున్నప్పుడు మీ ప్రభావమును, మీ వెలుగును, మీ ప్రత్యక్షతను, మీ వాగ్దానమును, మీ ఆశీర్వాదమును అనుగ్రహించిన దేవా, ఈ దినమున ప్రభా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించుతున్నారు అటు కుటుంబాలకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న వేదన, వారికి ఉన్న పోరాటములు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న నిట్టూర్పులు, వారికి ఉన్న ఆ యొక్క సమస్యల నుంచి విడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ఏ ఆశీర్వాదం కొరకైతే కనిపెడుతున్నారు దేవాటి ఆశీర్వాదాలు ప్రభువైన యేసు క్రీస్తు నామములో వారికి సమకూర్చబడును గాక. క్రీస్తు యేసునందున మహిమ విషయంలో మీ ప్రతి అవసరత తీర్చను వాగ్దానము తండ్రి జరిగించిన ఆయన మీకు స్తోత్రం. సొలొమోను ప్రార్థించినప్పుడు నాయన జ్ఞానము కొరకు ప్రార్థించినప్పుడు ఐశ్వర్యాన్ని ఇచ్చావు తండ్రి, అధికారాన్ని ఇచ్చావు, బలముని ఇచ్చావు నాయన. హెచ్చించిన దేవుడై ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం. యెహెజ్కేలుతో మాట్లాడే దేవా నాయన తండ్రి, సొలొమోనుతో మాట్లాడే దేవా, దావీదుతో మాట్లాడిన తండ్రి, ఈరోజు మీరు మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కనిపెట్టి ప్రార్థన చేసిన ఆయన మేమందరం పరవశంలో ఉండడం సహాయం చేయండి, రూపాంతరం చెందడం సహాయం చేయండి. మా శరీరాలు రూపాంతరపరచండి ఆయన, మా ఆత్మ రూపాంతరపరచండి, మా ప్రాణములు రూపాంతరపరచండి, మా జీవితాలు రూపాంతరపరచండి దేవా. ప్రభా, మీరు మాకు ఇచ్చిన సంఘమును రూపాంతరపరచండి, ప్రతి కుటుంబాన్ని రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘమును రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. మీరు మహిమల రాకడ కొరకు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ స్వస్థత కలుగును గాక, మానసిక స్వస్థత కలుగును గాక, శారీరక స్వస్థత కలుగును గాక. ఆత్మీయంగా, ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దర్శనములు, మీ ప్రత్యక్షతలో ప్రతి బిడ్డను నడిపించమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.